ఎంపీ బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. ఉద్యోగాల భర్తీ దశల వారీగా కొనసాగుతుందని తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరణ చేయకుండా అడ్డుపడుతున్నది కాంగ్రెస్ నేతలు కాదా అని ప్రశ్నించారు. కోదండరాం సహా విపక్ష నేతలందరూ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ విద్యార్థులు ఉద్యమంలో పాల్గొన్నారనేటటువంటి ఆలోచనతోని ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ తరుణంలో కోదండరాం గారికి ఏ ఉద్యోగం లేక కొంతమంది రాజకీయ నిరుద్యోగుల నాయకుడిగా మారి తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఉద్యోగాలకు సంబంధించి అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ కాకి ఎత్తుకపోయిందా ఉద్యోగాలు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏ కాకి ఉద్యోగాలు ఎత్తుకపోలే, తెలంగాణ బిడ్డలు, తెలంగాణ యువతకు ఆ ఉద్యోగాలన్నీ కూడా వస్తాయి. కానీ మిమ్మల్ని కాంగ్రెస్ అనేటటువంటి కాకి మిమ్మల్ని మాత్రం ఎత్తుకపోయింది అనేటటువంటిది మాకు కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల్లో మీరు చిక్కుకున్నట్టుగా స్పష్టంగా మాకు అర్థమైపోతూ ఉంది. వెంటిలేటర్ మీద పడి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బతికిచ్చే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకొని నువ్వు బయలుదేరినావు అనేటటువంటి విషయం కూడా అర్థమవుతా ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా.